అలాగే కాకతీయ నంది. మీరు 1000 స్తంభాల మంటపానికి వెడితే వరంగల్లో 6 అడుగుల ఎత్తు నంది పడుకుని ఉంటుంది. 6 అడుగుల ఎత్తి నందు పడుకున్నప్పుడు కాకతీయ నందికి ఒక్కదానికి ఒక లక్షణం ఉంటుంది. కాకతీయ నంది 3 కాళ్ళ మీద పడుకుని ఒక పాదం బాగా ముందుకి ఇలా చాపి మడుస్తుంది. ఇలాగ అసలు దాని అందం చూసి తీరాలి. ఇలా ఎలా కూర్చుంటుందంటే పరమ గంభీరంగా ఉంటుంది. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మమానర సముద్ర అని వాల్మీకి మహర్షి సుందరకాండలో వర్ణించినట్లుగా ఏదో నందీశ్వరుడు పర్వతం మీద కూర్చుని చూస్తుంటే ఎలా ఉంటుందో కాకతీయ నంది అలా ఉంటుంది. అలాగే ఓరుగల్లు పక్కన వరంగల్ పక్కన రామప్ప దేవాలయం ఉంది. రామప్ప దేవాలయంలో నందీశ్వరుడు ఉంటాడు. రామప్ప దేవాలయంలో ఉండే నందీశ్వరుడు ఒక చమత్కారం. మీరు మామూలుగా చూశారనుకోండి, ఒక్క శివుణ్ణి చూస్తూ ఉంటాడు. మీరు ఆ నందీశ్వరుడి చుట్టూ తిరుగుతూ నంది వంక చూస్తున్నారనుకోండి, ఆయన మిమ్మల్నే చూస్తూ ఉంటాడు. మీరు ఎటెళ్ళండి చూస్తాడు. మీరు ఎటువైపుకి వెళ్ళండి, ఆ నందీశ్వరుడు మిమ్మల్నే చూస్తున్నట్లుగా కనపడుతుంది. కానీ ఆయన శివుణ్ణే చూస్తుంటాడు. శివుణ్ణే చూస్తున్న నందికి ఎటు తిరిగినా మిమ్మల్ని చూసేటట్టుగా విగ్రహాన్ని చెక్కిన అపురూప శిల్పం, అద్భుతమైనటువంటి నందిమూర్తి మీకు వరంగల్ రామప్ప దేవాలయంలో కనపడుతుంది. ఒక్క నందీశ్వరుడు ఎన్ని విశేషాలు చేశాడు. లలితా సహస్రనామ స్తోత్రంలో నంది విద్యా నటేశ్వరి అని అమ్మవారికి పేరు. నంది విద్య అంటే అమ్మవారికి సంబంధించినటువంటి సమస్తమైన విద్యలు ఎవరికి తెలుసు అంటే ఒక్క నందీశ్వరుడికే తెలుసు. అందుకే నంది ఒకరు శివుడు ఒకరు కాదుగా. శివుడికి తెలియని రహస్యమే ఉంటుంది అమ్మవారికి సంబంధించింది. అమ్మవారి ఉపాసనకి సంబంధించిన సమస్త రహస్యములు తెలుసున్నవాడు ఎవరంటే నందీశ్వరుడు. ఆ నందీశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే లోకానికంతటికీ అమ్మవారి యొక్క ఉపాసన అన్ని అమ్మవారికి సంబంధించినటువంటి విశేషాలు అన్నీ నంది ముఖతః అందాయి. కాబట్టి శ్రీ విద్యకి నంది విద్య అని పేరొచ్చింది. అందుకని అమ్మవారికి నంది విద్య నటేశ్వరి వరుస క్రమంలో పేర్లు పలుకుతూ ఉంటాం కదా. నందీశ్వరుడు తీసుకొచ్చాడు. సౌందర్య లహరి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారికి అద్భుతమైన పరీక్ష పెట్టినవాడు కూడా నందీశ్వరుడు. ఎందుకని అంటే పరమశివుని యొక్క దర్శనానికి శంకరాచార్యుల వారు యోగ మార్గంలో కైలాస పర్వతం మీదకి వెడితే పరమశివుడు 5 శివలింగములను ఇచ్చాడు. 5 శివలింగములను శంకరాచార్యుల వారు 5 చోట్ల పెట్టారు. కాంచీపురంలో 1, శృంగేరిలో 1, చిదంబరంలో 1, నేపాల్లో 2, 5 లింగములను ఉంచారు. అలాగే అమ్మవారు సౌందర్యలహరిని ఇచ్చింది. సౌందర్యలహరిని తీసుకుని వచ్చేస్తుంటే నందీశ్వరుడు కొన్ని శ్లోకాలు లాగేశాడు. లాగేస్తే శంకరాచార్యుల వారు అలా నిలబడ్డారు. నిలబడితే అమ్మవారంది, శంకర కైలాస శంకరుడికి కాలడి శంకరుడికి భేదం లేదు అని లోకానికి నిరూపించాలి, నువ్వు పూరణ చేసేయి. అందుకు నందీశ్వరుడు తీసుకుపోయేటట్టుగా చేసింది. శంకరాచార్యుల వారు వెంటనే సౌందర్యలహరి శేషాన్ని పూర్తి చేసి లోకానికి అందించారు. శంకర భగవత్పాదులు స్వయంగా నమః కపర్దినీచ వ్యుక్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో ఉన్న శంకరుడే బోడిగుండుతో ఉన్న శంకరుడుగా శంకరాచార్యుల వారిగా వచ్చాడు సుమాని లోకానికి నిరూపణం చేసిన మహానుభావుడు నందీశ్వరుడు. అలాగే రావణాసురుడికి శాపం ఇచ్చి రావణాసురుడు పతనం అవ్వడానికి కారణమైన వాడు కూడా నందీశ్వరుడు. ఒకానొకప్పుడు రావణాసురుడు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి తనకి ఒంట్లో ఓపిక ఉన్నది కదా అని కైలాస పర్వతాన్నంతటినీ కదుపుతున్నాడు. పరమశివుడు ఎవడురా ఓ పక్క నేను తాండవం చేస్తుంటే కైలాసాన్ని కదుపుతున్నాడని చెప్పి తన కాలి బొటన వేలితో నొక్కాడు. ఆయన 20 చేతులు దాని కింద ఉండిపోయి పెద్దగా అరిచాడు. అబ్బా, లోకములు హడిలిపోయేటట్టు అరిచావు కదరా, ఇంత రవం చేశావు కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నానన్నాడు. అంతకుముందు అసలు పులశ్చ బ్రహ్మ పెట్టినటువంటి పేరు దశకంఠుడు. కానీ కైలాస పర్వత శిఖరం కింద పెట్టి పరమశివుడు ఆయన 20 చేతుల్ని నొక్కేసినప్పుడు పెట్టినటువంటి పెద్ద పెద్ద బొబ్బల వలన రావణ అని పిలిస్తే రావణ అన్న పేరు లోకంలో ప్రఖ్యాతి వహించింది. ఆ రావణుడు ఒకప్పుడు శివదర్శనానికి వెళ్ళాడు. విడితే నందీశ్వరుడు కావలిగా ఉన్నాడు. ఇప్పుడు ఏకాంతంలో ఉన్నారు, లోపలికి వెళ్ళి దర్శనం చేయడానికి వీల్లేదన్నాడు. అంటే కోతి ముఖంతో కనపడుతూ ఉంటాడు. పరమశివుడిచ్చిన వరం అని మీకు నేను మనవి చేశాను కదా. శివమహాపురాణంలో నందీశ్వరుడే చెప్పాడు బ్రహ్మాది దేవతలతో ఈ విషయం. కోతి ముఖంతో కనిపించాడు ఆ రావణాసురుడికి. ఆయన
నందీశ్వరుణ్ణి అధిక్షేపించి కోతి ముఖంతో ఉన్నవాడా వానర ముఖం ఉన్నవాడా నువ్వు నన్ను అడ్డగించగలిగిన వాడివా అన్నాడు. అప్పుడు నందీశ్వరుడు శాపం ఇచ్చాడు. కోతి ముఖాన్ని తక్కువ చేసి మాట్లాడావు కాబట్టి కోతులే వచ్చి లంకని సర్వనాశనం చేస్తాయి అన్నాడు. అందుకే వానరముల చేత లంక నశించింది. అందుకే హనుమ రామాయణంలో సుందరకాండలో రావణాసురుడి ఎదురుగుండా కనపడగానే సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి రావణాసురుడు, తన కాంచన లంకలో తానున్న రావణాసురుడు, తన చతురంగ బలాల మధ్యలో తానున్న రావణాసురుడు, ఇంతమంది మహావీరుల చేత రక్షింపబడుతున్న రావణాసురుడు హనుమ వంక చూశారు. చూడగానే వచ్చిన మొదటి ఆలోచన ఏమిటో తెలుసా? శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం కిమీష భగవాన్నం దీభవే సాక్షాత్ విహాగతః ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నాడు. శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం. ఆ హనుమ యొక్క తేజస్సు చూశాడు. ఈయన సామాన్యమైన వానరమా కాదు, నందీశ్వరుడే బహుశః ఈ వానర రూపంలో వచ్చాడు. పరమశివుడికి తప్ప ఇంత తేజస్సు ఎవరికీ ఉండదు. కిమీష భగవాన్ నంది భవే సాక్షాత్ విహాగతః. భగవాన్ నంది అన్నాడు. అందుకే భగవానుడైనటువంటి నందీశ్వరుడే ఈ వానర రూపంలో వచ్చాడు. కాబట్టి ఆ వచ్చినటువంటి నందీశ్వరుడే నా కుమారుడు అక్షకుమారుణ్ణి కూడా సంహరించాడు అని చూడగానే భయపడ్డాడు. అంటే అసలు భయం అనేటటువంటి మాట తెలియనటువంటి రావణాసురుడు కూడా హనుమని చూసినప్పుడు మొట్టమొదట ఎవరనుకుని తడబడి భయపడ్డాడు అంటే నందీశ్వరుడు అనుకునే భయపడ్డాడు. పైగా రావణాసురుని పతనమునకు వానరులు సృజింపబడి బ్రహ్మగారి వలన ఇతర దేవతల వలన లంకాపట్టణం మీదకి వెళ్ళి లంక నాశనం అవ్వడానికి కారణం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది అంటే నందీశ్వరుని యొక్క శాపంలోంచి ఉత్పన్నమైంది. మహానుభావుడైనటువంటి నందీశ్వరుడు అనేక విధాలుగా అనుగ్రహ ప్రదాత. ఇప్పటికీ లోకంలో నందీశ్వరుడి పేరు మీదుగా వ్రతాలున్నాయి, నందీశ్వరుడి పేరు మీదుగా నోములున్నాయి, నందీశ్వరుడి పేరు మీదుగా మొట్టమొదట చేసేటటువంటి గౌరవనీయమైనటువంటి భోజనాలు ఉన్నాయి. అందుకే ఆ నంది అనేటటువంటి మాట ఆనందమునకు పర్యాయ పదం. అంతటి మహాపురుషుడైనటువంటి నందిని స్మరించినంత మాత్రం చేత ఒక్కసారి ఆయన్ని తలుచుకుంటే చాలు సమస్త భయములు తొలగిపోతాయి. అంత అద్భుతమైనటువంటి గాంభీర్యమూర్తి, కారణజన్ముడు, పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క అపారమైనటువంటి అనుగ్రహానికి నోచుకున్నటువంటి వాడు, ప్రమథగణములన్నిటికీ కూడా అధిపతిగా పట్టాభిషేకం పొందినవాడు. ఆయన యొక్క అనుమతి లేకుండా శివదర్శనం చేయడం కూడా సాధ్యం కాదు అన్న విషయం వరంగా పొందినటువంటి వాడు. ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలనబడేటటువంటి ఊపిరులలో పార్వతీ పరమేశ్వరులు నిరంతరము సయ్యాటలాడుతూ ఉంటారు. అంత అద్భుతమైనటువంటి రూపాన్ని పొందినటువంటి నందీశ్వరుడి యొక్క పేరు స్మరించినంత మాత్రం చేత లోకం చల్లబడుతుంది. దానికి ప్రమాణం ఒకటే. ఇవాళ నేను శివపరివారంలో మొట్టమొదట నంది గురించి చెప్దామని సంకల్పం చేసి రాగానే ఏలూరులో వర్షం పడి చల్లబడిపోయింది. నందీశ్వరుడు మహానుగ్రహమూర్తి అనడానికి ఇంకేం కావాలి? తత్వతః నందీశ్వరుడు జీవుడికి ప్రతినిధి. జీవుడికి బ్రహ్మానికి అభేదం. మాయ ఎంతకాలం ఉంటుందో, అవిద్య ఎంతకాలం ఉంటుందో అంతకాలం జీవబ్రహ్మల మధ్య భేదం కనపడుతుంది. అందుకే నందికి శివుడికి మధ్యలోంచి నడవడాన్ని కూడా శాస్త్రం అంగీకరించలేదు. ఒక్క శివాలయంలో అర్చకుడు వినా ఎవ్వరూ కూడా నందీశ్వరుడికి శివలింగానికి మధ్యలోంచి నడవడం కానీ వెళ్ళడం కానీ ఎప్పుడు చెయ్యకూడదు. అలా కానీ వెళ్ళాడా వాడు అనుగ్రహం మాట దేవుడెరుగు, శివుడి యొక్క ఆగ్రహానికి పాత్రుడవుతాడు. అందుకే నందీశ్వరుడు అంటే అంత గొప్ప వైభవాన్ని, అంత గొప్ప వరాన్ని పొందినటువంటి మహానుభావుడు.